జీవన్ రెడ్డి వెన్నుపోటు పొడుస్తాడని మీరు అంటున్నారు. అలాంటి జీవన్ రెడ్డిని పట్టుకొని నిన్న కేసీఆర్ మేమిద్దరం రామ్ లక్ష్మణ్ లాగా అన్న తమ్ముళ్లాగా పని చేసుకుంటూ పోతాము, రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ నుంచి విముక్తి కల్పిస్తామంటూ కూడా నిన్న కామెంట్ చేశారు. కేసీఆర్ గారు అన్నదమ్ములని అక్క చెల్లెళ్ళని అలుముకొని ఆలయ నరేంద్రను బొందబెట్టినాడు. అదేవిధంగా విజయశాంతిని బొందబెట్టినాడు. ఆమె స్థాపించినటువంటి పార్టీని ఖతం చేసినాడు. ఆలయ నరేంద్ర పార్టీని ఖతం చేసినాడు. ఆలయ నరేంద్ర చెప్తే టికెట్లు ఇవ్వలేని స్థితికి ఆలయ నరేంద్ర దిగి చనిపోయినాడు. ఆయన మనోక్షోభకు గురి అయిపోయి. ఇక ఆయన కలిసి రామలక్ష్మణులు కదా, అది ధృతరాష్ట్ర కౌగిలి. ఈయన పొడుగు చేసేది లేదు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ను చచ్చినా నమ్మరు. ఆయనకు భవిష్యత్తు లేదు. ఆయనను విశ్వసించే ప్రజలు లేరు. ఆయన నియంతృత్వాన్ని, ఆయన చేసినటువంటి ఆకృత్యాలను ప్రజలు జీర్ణించుకోలేకనే ఈరోజు ప్రజలు ఓడించినారు. కాబట్టి ఇంకా పార్టీ మీద ఆశలు వీళ్ళేదో అనుకుంటున్నారు, మళ్ళీ నేనే వస్తా, అది పగటి కల్లడు.